జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎస్సీ బాలికల హాస్టల్లోకి ఆగంతకుడు ప్రవేశించిన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. ఆగంతకుడిని చూసిన బాలికలు వెంటనే డయల్ 100 కు కాల్ చేసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. హాస్టల్కు వచ్చిన పోలీసులను ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు తప్పుదోవ పట్టించి ఆగంతకుడిని కారులో తీసుకెళ్లారు. మరోవైపు హాస్టల్ వార్డెన్ భవానీ తీరుపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోలీసులకు సమాచారం ఇచ్చిన విద్యార్థినుల్ని వార్డెన్ టార్గెట్ చేసింది. కొంతమంది విద్యార్థినులని వార్డెన్ చితక్కొట్టడంతో పాటు దుర్భాషలాడిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఆగంతకుడికి వార్డెన్ భవానీ సహకారం ఉందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి నవీన్ అందిస్తారు. నవీన్, ఈ ఉదంతంపై పోలీసులు ఏమంటున్నారు? ఆ ఆగంతకుడు ఎవరు, వివరాలు ఏమైనా తెలుసాయా నవీన్? సుమిత్ర, భూపాలపల్లి జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి ఎస్సీ బాలికల హాస్టల్లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ హాస్టల్ కు సంబంధించినటువంటి వార్డెన్ తీరుపైన కూడా స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తా ఉన్నారు. హాస్టల్లోకి కొద్ది రోజుల కిందట ఈ ఘటన జరిగింది. ఇవాళ వెలుగు చూసింది. కొద్ది రోజుల కిందట హాస్టల్లోకి తరచూ కొందరు మగ వ్యక్తులు వచ్చి వెళ్తున్నారు. అయితే మొన్న రాత్రి కూడా హాస్టల్లోకి ఒక మొదటి చొరబడిన తర్వాత హాస్టల్ చేసి హాస్టల్ లోపలికి కొంత పోలీసులకు 100కు కాల్ చేశారు. ఈలోగా మరో అందులో ఉన్నటువంటి ఆగంతకుడు మరో ఇద్దరిని కూడా లోపలికి పిలిపించుకున్నారు. ముగ్గురు కలిసి గంట సేపు ఒక గదిలో ఉన్నారు. అందులో అమ్మాయిలు కూడా ఉన్నారు. అయితే ఆ గంట సేపు ఏం జరిగిందనేటువంటిది ఇప్పటి వరకు కూడా బయటకు రాలేదు. 100కు ఫోన్ చేయగా వచ్చినటువంటి బాలిక పోలీసులు ఎవరైతే ఉన్నారో ఆ పోలీసులు కూడా గేట్ దగ్గరే ఉండి ఆ ఆగంతకులను తీసుకొని వెళ్ళారు. అయితే వాళ్ళతో ఏం మాట్లాడారు, అక్కడ ఏం జరిగింది అనేటువంటిది ఇప్పటి వరకు బయటకు రాలేదు. అక్కడ సీసీ కెమెరాలు కూడా పనిచేయనట్టుగా సమాచారం అందుతుంది. అయితే అసలు వార్డెన్ భవానీ తీరు పైన కొంత అనుమానం వ్యక్తం చేస్తున్నారు. భవానీ తీరు కాస్త అనుమానంగా ఉందని చెప్తున్నారు. తర్వాత ఆమె వ్యవహరించినటువంటి తీరు కూడా విద్యార్థిని ఒక గదిలో బంధించి ఒక విద్యార్థిని కర్రతో కొడుతుంది, బూతులు తిడుతుంది. అందులో బూతులు తిడుతూ ఆ విద్యార్థిని పైన మ్యాన్ హ్యాండింగ్ అంటే దాడికి పాల్పడుతున్నటువంటి విషయాలు కూడా మనం చూస్తున్నాం. ఈ వ్యవహారం మీద ఇప్పటికీ కూడా పోలీసులు కానీ అధికారులు కానీ స్పందించలేదు. అయితే ఇదంతా కూడా రహస్యంగా ఉంచుతున్నారు. అటు కూడా నోరు విప్పడం లేదు, ఇటు పోలీసులు కూడా నోరు విప్పడం లేదు. ఇదంతా కూడా రహస్యంగా ఉంచుతున్నారు. ఈ ఘటన పైన పూర్తి స్థాయిలో విచారణ జరిపించాలని విద్యార్థి సంఘాలు అయితే డిమాండ్ చేస్తున్నాయి. ఉన్నతాధికారులు ఇటు కలెక్టర్ గానీ ఎస్పీ గానీ స్పందించి ఈ ఘటన పైన పూర్తి స్థాయిలో స్పందించి అది హాస్టల్ వార్డెన్ పైన అటు అక్కడికి వచ్చినటువంటి ఆగంతులకు తీసుకోవాలన్న డిమాండ్ అయితే వ్యక్తం అవుతోంది. ఈ రోజు ఆ విద్యార్థిని ఇష్టానుసారంగా కొడితే ఒక 2 days ఆ అమ్మాయి లేవలేని పరిస్థితిలో ఈ రోజు మొత్తానికి తట్టాపుట్ట చదువుకొని ఇంటికి పోవడం జరిగింది. అదే హాస్టల్లో జరిగినటువంటి ఆ సంఘటనను కూడా కంపల్సరీ చట్టపరంగా విచారణ జరిపి ఏదైతే సంబంధిత ఎవరైతే వచ్చిందో ఒక ఆగంతకుడు వచ్చిందన్న కథనం ప్రకారం ఏదైతే ఈ రోజు రిలీజ్ అయినటువంటి పేపర్ స్టేట్మెంట్ ను ఆసరంగా తీసుకొని ఆ చట్టపరంగా ఎంక్వైరీ చేసి ఆమెపై కఠిన చర్యలు తీసుకొని తక్షణమే ఆమెను సస్పెండ్ చేయాలని చెప్పి మేము బీఆర్ఎస్ విద్యార్థి విభాగం తరఫున మేము గట్టిగా డిమాండ్ చేస్తున్నాం. ఆ యొక్క హాస్టల్లో ఎవరో ఆగంతకులు వచ్చారని చెప్పేసి పూర్తిగా రాసినప్పటికీ కూడా మరి ఇంతవరకు ఈ యొక్క అధికారులు కూడా ఈరోజు హాస్టల్కు రాకపోవడం వెనుక అర్థమైందని చెప్పేసి మేము ప్రశ్నిస్తున్నాం. వెంటనే ఈ యొక్క వార్డెన్ని సస్పెండ్ చేయాలి, విద్యార్థులకు న్యాయం చేయాలి. ఆ యొక్క హాస్టల్కు సంబంధించినటువంటి బోర్డు కూడా లేనటువంటి పరిస్థితి, కనీస జాగ్రత్తలు కూడా తీసుకోకపోవడం చాలా సిగ్గుచేటైన విషయం. అధికారులు ఏం చేస్తున్నారు? ఇప్పటికైనా జిల్లా అధికారులు హాస్టల్
విచారణ చేపట్టాలి, తగు బాధ్యతలు తీసుకోవాలి, చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా ఆ యొక్క వార్డెన్ని సస్పెండ్ చేయాలని చెప్పేసి అఖిల భారత విద్యార్థి సమైక్య ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర కమిటీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం.